అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. ఒక పూట కనిపించకపోతేనే ఆమె మనసు తల్లడిల్లుతోంది. ఆమెను చూసిన అతని రియాక్షన్కి ఇంకా ఎలా రియాక్ట్ అవుతుందో చూపు కదపకుండా చూస్తున్న దక్షిత ముందుకు ఎప్పుడొచ్చాడో తెలీదు. ఆమె పీక పట్టి పైకి లేపాడో సడన్గా జరిగిన చర్యకి గుడ్లు తేలేసి చూస్తోంది దక్షిత. అప్పుడే రూమ్ నుండి బయటకు వచ్చిన బాలాజీ ఎదురుగా చూస్తున్న సీన్కి షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయి త్వరగా తేరుకొని దక్ష్ అని అరుస్తూ దగ్గరికెళ్ళి అతని చేతిని పట్టుకున్నాడు. దక్షిత కాళ్ళు చేతులు గాలిలో ఆడిస్తూ ఊపిరందక "హ్మ్ హ్మ్" అంటూ అతని చేతిని గట్టిగా పట్టుకొని పెనుగులాడుతోంది. బాలాజీ కూడా అతని చేతిని వెనక్కి లాగడానికి ట్రై చేస్తున్నాడు. అతని వల్ల అవ్వట్లేదు. ఏమైందో ఏంటో కళ్ళు రౌద్రంగా ఉన్నాయి. దక్షితకి బాలాజీకి దక్ష్ అలా ఎందుకు చేస్తున్నాడో కొంచెం కూడా అర్థం కావట్లేదు. దక్ష్, నువ్విప్పుడు తనని వదిలిపెట్టకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను నేను అని గట్టిగా అరిచాడు. అతని అరుపుకి విసురుగా వదిలి ఆమెను కాల్ చేసేలాగా చూస్తుంటే అసలేం జరిగిందిరా, ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు అంటూ అరిచాడు బాలాజీ. అతని మాటలు ఏం పట్టించుకోనట్లుగా దక్షిత చెయ్యి పట్టి బరబరా అతని రూమ్కి లాక్కెళ్తున్నాడు. సార్ వదలండి, ఏమైంది మీకు, ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు అంటూ అరుస్తూ ఉంది దక్షిత. బాలాజీ కూడా వెనకే వెళ్తూ దక్ష్, అసలేం చేస్తున్నావురా, ఏమైంది నీకు, పిచ్చిగాని పట్టిందా అని అరుస్తున్నా కానీ వినిపించుకోలేదు. రూమ్కి తీసుకెళ్లి ఆమెను రూమ్లో విసిరికొట్టి డోర్ వేస్తుంటే తనకేమైనా అయితే నిన్ను లైఫ్లో క్షమించను దక్ష్ అంటూ అరిచాడు బాలాజీ. అయినా కానీ డోర్ అతని మొహం మీదే వేసి ఇటువైపు తిరిగి బెదురుగా చూస్తున్న దక్షిత ముందుకు ఒక్కో అడుగు వేస్తూ ఉంటే ఆమె వెనక్కి వెనక్కి వెళ్తోంది. భయంగా ఆమెను గోడకి అదిమి దక్షిత ఓని గట్టిగా పట్టి లాగుతూ ఉంటే సార్, అసలేం చేస్తున్నారు మీరు, వదలండి అంటూ గింజుకుంటూ ఉంది. ఆమెను షార్పుగా చూస్తూ దీన్ని ఎవడు కట్టుకోమన్నాడే, నన్ను నీ మాయలో పడేసుకోవడానికి రోజుకో రకమైన ప్లాన్స్ వేస్తున్నావు అంటూ ఆమె ఓనీని లాగి పక్కన పడేసి కింద నుండి మీది వరకు స్కాన్ చేస్తున్నాడు. అతను అలా గుచ్చి చూస్తుంటే గుండెలపై చేయి పెట్టుకొని అటువైపు తిరిగింది. ఆమె అలా తిరగగానే కోపం పీక్సుకుపోయి ఆమె జబ్బా పట్టి అతని వైపుకి విసురుగా తిప్పుకొని, ఏంటి, నీ అందం చూసి నేను పడిపోతానని భయపడి అటువైపు తిరిగావా, నువ్వు చూపిస్తే తప్పులేదు కానీ నేను చూస్తేనే తప్పొచ్చిందా, నిన్ను ఇది ఎవడు కట్టుకోమన్నాడే అంటే మరి సార్ లోపలికి వస్తుంటే పాప నోరెలు పెట్టి చూస్తూ ఉన్న సమయంలో బాబు స్కానర్స్ ఓ మారు పాపని పైనుండి కింది వరకు స్కాన్ చేసి అతని మదిలో ఏమనిపించిందో ఏమో నాకు తెలీదు, కానీ కోపం మాత్రం నశాలాని కంటింది. అలా ఎందుకు వచ్చిందో కోపం నాకు మాత్రం తెలీదండోయ్, చెప్పు అంటూ ఆమెను అలాగే చూస్తుంటే ఇబ్బందిగా కదులుతూ తల కిందకి దించింది. గుండెల మీద ఉన్న ఆమె చేతులని గోడకి అదుముతూ అతని చూపుల్లో మరింత గాఢత పెంచాడు. అతను అంత ఇంటెన్స్గా చూస్తుంటే నిలువెల్లా వణికిపోయింది అతని చూపులకి. చాలాసేపటికి దక్షిత నోరు తెరిచి ప్లీజ్ సార్, ఇబ్బందిగా ఉంది, వదలండి అనింది. అచ్చా, ఇబ్బందిగా ఉందా, ఇది కట్టుకుంటే లేని ఇబ్బంది నేను చూస్తేనే వచ్చిందా అన్నాడు ఒక రకమైన టోన్తో. మిమ్మల్ని అడగాలనుకున్నాను సార్, మీకు నచ్చకపోతే చేంజ్ చేసుకుందామనుకున్నాను, మీకు ఇలా కోపం వస్తుందని తెలిస్తే కనీసం దాన్ని టచ్ కూడా చేయకపోయేదాన్ని అంటుంటే ఈ మొక్క కట్టుకున్నాక అడగాలా లేక కట్టుకోక ముందు అడగాలా, అయినా నేను ప్రొవైడ్ చేసిన బట్టలో ఇది లేదుగా, ఎలా వచ్చింది అంటుంటే ఇది నా బ్యాగులో నుండి తీసి కట్టుకున్నాను సార్ అని భయంగా చెప్పింది తల కిందకి దించే. దీనికి కూడా ఏమంటాడో అని. వాట్ అన్నాడు అరిచినట్లే. ఉలిక్కిపడి అప్పుడు తలెత్తి చూసింది. అతని చూపులు మారట్లేదు, కోపం కూడా మారలేదు, అంతే ఇంటెన్స్డ్గా అంతే కోపంగా ఉన్నాయి. నేను ప్రొవైడ్ చేసిన బట్టలు కాకుండా నీ చీప్ స్క్రాప్ అంతా నా ఇంట్లో పెట్టి నా ఇల్లుని డర్టీగా మార్చాలనుకుంటున్నావా, యూ బ్లడీ బెగ్గర్, నిన్ను ఈ 1 ఇయర్ ఎలా భరించాలే అంటూ ఆమె నడుం మీద చేయి పెట్టి గట్టిగా నొక్కాడు. కోపంతో కండ ఊడి వచ్చిందేమో అన్నంత నొప్పి పుడుతుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు టపటపారాలి అతని చేతి మీదే పడుతున్నాయి. ఏడుస్తున్న ఆమెని కళ్ళెర్ర చేసి ఆమె కన్నీటిని చూస్తూ బుగ్గలు గట్టిగా వత్తిపట్టి నీ కంట్లో నుండి వచ్చిన ఒక్కో కన్నీటి చుక్క
నా రూమ్ని డర్టీగా చేసింది. ఇంకోసారి ఇలా నీ టీయర్స్ని చూశానంటే ఏడవడానికి కళ్ళు తుడుచుకోవడానికి నీ హ్యాండ్ లేకుండా చేస్తాను. ఎక్కువ చేశావంటే నా దగ్గర ఉన్నన్ని రోజులు వితౌట్ డ్రెస్సెస్తో నా ముందుండాలి. స్టాప్ ఇట్ బ్లడీ షిట్ అంటూ బేసిగా అరిచాడు. ఆమె కన్నీటిని చూసి, నీ బ్లడీ టీయర్స్ని నా మీద, నా రూమ్లో, నా ఇంట్లో ఒక్క చుక్క పడ్డా లైఫ్లో ఈ టీయర్స్ రాకుండా చేస్తా అంటూ ఆమెను మరింత అతనికి అదుముకుంటూ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ డర్టీ టీయర్స్ని నా కంటికి కనిపించకుండా సెకండ్లో తీసేయాలి అంటుంటే ఆమె డ్రెస్ పట్టుకొని తుడుస్తుంటే, నాట్ విత్ యువర్ డర్టీ డ్రెస్ అన్నాడు బేస్గా. అతని ఉక్కు పట్టెలో ఊపిరి సెలపకపోతుంటే అతని చేతులలో నలిగిపోతున్న నడుము నొప్పికి కన్నీళ్లు ఎంత వద్దన్నా వస్తుంటే ఆపుకుంటూ తుడవడానికి నాప్కిన్ ఉందేమోనని చుట్టూ చూస్తోంది. ఎక్కడా కనిపించకపోతే తల తిప్పి ఇంకోవైపు కంగారుగా చూస్తున్న తనకి దూరంగా నాప్కిన్ కనిపించి, సార్ వదలండి, అక్కడ నాప్కిన్ ఉంది అంటూ చూపిస్తుంటే, నో వైప్ దెమ్ అన్నాడు మరింత హార్డ్ టోన్తో. ఎలా తుడవాలో ఆమెకు అర్థం కాకపోతుంటే బేలగా చూసింది. అతన్ని లిక్ అన్నాడు అర్థం కాకుండా చూస్తోంది. ఐ సెడ్ లిక్ అంటూ గద్దించాడు. గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది లిక్ చేయాలా అని. డూ ఫాస్ట్ అంటూ గొంతు పెంచగానే భయంగా అతన్ని చూస్తూ అతని చేతుల్లో ఇలకలా నలిగిపోతుంటే ఆమె చుట్టూ బిగించిన చేతులని తీయమన్నట్లు చూస్తూ ఉంది. తీయను అన్నట్టు తల అడ్డంగా ఊపాడు. ప్లీజ్ అన్నట్లు అర్థించింది. కాస్త పట్టు లూజ్ చేశాడు. వణికే చేతులతో అతని చేతిని పట్టుకొని, అంటే ఒక చెయ్యితో ఆమె నడుం పట్టుకున్నాడు లేండి, ఇంకో చెయ్యి ఖాళీగానే ఉంది. ఎప్పుడైతే ఆమె కన్నీళ్లు అతని చేతి మీద పడ్డాయో అప్పుడే ఆమెను వదిలేశాడు. అంటే ఆ చేతి మాత్రమే వదిలింది, ఇంకో చెయ్యి అలాగే ఉంది. ఆ చేతిని దగ్గరికి తీసుకొని కళ్ళు మూసుకొని అతని చేతిపై పడ్డ కన్నీటిని నాలుకతో లిక్ చేసింది. ఎక్కడెక్కడ పడ్డాయో అక్కడంతా ఆమె పెదాలతో క్లీన్ చేస్తుంటే అతని నుండి ఎలాంటి సౌండ్ రాలేదు. అలా ఆమె పెదవులు అతని చేతి మీద కదులుతుంటే అతనికి ఏమో గాని దక్షితకి మాత్రం ఒకలాంటి ఫీలింగ్ కలుగుతోంది. ఇక అప్పటి వరకు అరిచిన అతను ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడంతో పూర్తిగా లిక్ చేసి అతన్ని చూసింది. తల పైకెత్తి ఆమె అలా చేస్తున్నంతసేపు కళ్ళు మూసుకున్నట్లున్నాడు. ఆమె పెదవుల స్పర్శ దూరం అవ్వగానే టక్కున కళ్ళు తెరిచినట్లున్నాడేమో. అదే టైంలో ఆమె చూసింది. ఇక వదలండి అన్నట్లు అతన్ని చూస్తూ ఉంది దక్షిత. వదలను అన్నట్లుగా తల అడ్డంగా ఊపి ఆమెను గోడకి అలాగే అదిమి, మరి ఇదేంటి అంటూ అతని చెస్ట్ మీద పడ్డ కన్నీటి చుక్కను చూపించాడు. అంటే ఇప్పుడు అక్కడ కూడా లిక్ చేయమంటున్నారా సార్? రేయ్, నాకెక్కడో కొడుతుందిరా, నువ్వు దానికి పడిపోయావేమో అని. డస్కీ డస్కీ అంటూ దానికి పడిపోతే మాత్రం నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందిరా, చూసుకో జరా. అసలే మా అక్కలు డస్కీ డస్కీ అంటూ మీ వాడు ప్రేమలో పడకపోతాడా అని సవాలు విసిరారో నాకు మాట వచ్చేస్తుంది. నోరు కప్పలా తెరిచి చూస్తూ ఉంది డస్కీ. డూ వాట్ ఐ సే అంటూ అరిచాడు. అతని షర్ట్ 2 బటన్స్ పెట్టుకోకపోవడం వల్ల అతని దృఢమైన ఛాతిపై ఆమె కన్నీటి చుక్క ముత్యంలా మెరుస్తుంటే వణికే పెదవులతో ముందుకు కదులుతూ అతని ఛాతిని లిక్ చేయడానికి ఆమె హెడ్ని కాస్త ముందుకు వంచి అలా ఆమె పెదాలు ముందుగా టచ్ అయితే ఆమె నాలుక కన్నీటి బొట్టుని లిక్ చేసింది. ఒక్కసారిగా ఇద్దరి హృదయాలు ఆగను అంటూ ఎగసి పడుతున్నాయి. అతని గుండె సవ్వడి ఆమె చెవులకి DTH రేంజ్లో వినిపిస్తుంటే డస్కీ బేబీది డీజే స్పీకర్లా కొట్టుకుంటోంది. ఆ క్షణం ఇద్దరి హృదయ సవ్వడి అలా లయబద్ధంగా సౌండ్ చేస్తూ రూమ్ మొత్తం వ్యాపించి ఓ మ్యూజిక్లా చెవులకి వినసొంపుగా వినిపిస్తోంది. ఆమె కళ్ళు అతని స్పర్శకి ఎప్పుడో మూసుకుపోతే అతను ఏం చేస్తున్నాడో మరి. చాలాసేపటికి తన భుజం మీద నొప్పి పుడుతుంటే పరలోకం నుండి ప్రయాణించి భూలోకంలో వచ్చిపడ్డ మన డస్కీ బేబీ కసుక్కున కొరికిన భుజం మీద అతని పంటిఘాటుకి ఈ లోకంలోకి వచ్చి చేరితే కళ్ళు పైకెత్తి చూసింది. అతను ఇద్దరి మధ్య గ్యాప్ అనేది లేకుండా ఆమె శరీరానికి తాకుతూ ఉంది అతని బాడీ. ఇక ఆమె భుజం మీద చేయి వేసి అలాగే కిందకి వస్తూ ఆమె బ్లౌజ్ని గట్టిగా పట్టి, ఇది తీసేయి అన్నాడు. ఒక్కసారిగా నోరు కళ్ళు తెరుచుకున్నాయి దక్షితకి. ఇక్కడ బ్రేక్ పడి వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. మిమ్మల్ని ఇలా ఊరిస్తూ ఉడికిస్తుంటే మజా ఆగయా.
బయట బాలాజీ లోపల ఏం జరుగుతుందో తెలియక జుట్టు పీక్కుంటున్నాడు. పాపం లోకం తెలియని పిల్ల, వీడు ఆ అమ్మాయిని ఏం చేస్తున్నాడో ఏంటో అంటూ కంగారుగా అటు ఇటు తిరుగుతున్నాడు. నువ్వేం కంగారు పడకరా బాచి, నీ చెల్లిని ఇప్పుడప్పుడే వదిలేలా లేడు వాడు. వాడి స్ట్రెస్ బస్టర్ కోసం దాన్ని పీల్చి పిప్పి చేసే పనిలో ఉన్నాడు. రేయ్ మార్కస్, దాన్ని కిడ్నాప్ చేయమని చెప్పాను కదరా, ఏం చేశారో? లేదు సార్, ఆ అమ్మాయి చుట్టూ ప్రొటెక్షన్ ఉంది, అది మీ తండ్రి గారే పెట్టారు. ఆఫ్రికన్ బౌన్సర్స్ని ఆ అమ్మాయిని టచ్ చేస్తే ఒకే గుద్దుకి చచ్చేలా ఉన్నాం సార్. దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేంత ఇంపార్టెంట్ పర్సనా అది? అది ఎవరో కనుక్కో మార్కస్. వితిన్ 2 డేస్లో దాని డీటెయిల్స్ మొత్తం నా చేతిలో ఉండాలి. నా కొడుకుని నా గ్రిప్లో నుండి పోకుండా చూసుకోవాలి, లేకపోతే నేను బ్రతుకున్న శవంతో సమానం అంటుంటే, సరే సార్, మీరు ఏం టెన్షన్ పడకండి, అది ఎవరు, ఎక్కడి నుండి వచ్చింది, దాని డీటెయిల్స్ మొత్తం మీ చేతిలో పెడతాను అంటూ కాల్ కట్ చేశాడు మార్కస్. ఇక్కడ బల్దేవ్ మల్హోత్రా గారు, వాడు హాస్పిటల్ నుండి ఇంటికి చేరుకున్నాడా? దక్ష్ దగ్గరుండి వాడిని ఇంట్లో దింపవచ్చాడా? ఇదంతా నాకెందుకు చెప్పలేదు? వాడు ఇన్ని రోజులుగా కోమాలో లేడు, ఉన్నట్లుగా నటించాడు. ఇప్పుడెందుకు ఆ నటనలో నుండి బయటకు వచ్చాడో? మళ్ళీ బీభత్సం సృష్టించడానికా? ఆల్రెడీ నా కోడల్ని పొట్టన పెట్టుకున్నాడు. నా మనవడిని కూడా వాడికి మాయ మాటలతో నమ్మించి వాడి జీవితాన్ని నాశనం చేయడానికి ప్లాన్స్ గాని వేస్తున్నాడా? అలా జరగడానికి వీల్లేదు. దక్ష్ని ఒకసారి కలిసి మాట్లాడాలి, లేకపోతే వాడి తండ్రి మాటలు బుర్రలోకి ఎక్కించుకొని దక్షితని ఇంకా టార్చర్ చేయాలనుకుంటాడు. 1 ఇయర్ మాట తీసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే తండ్రి మాటలకి తనని ఇంట్లో నుండి గెంటేసేవాడు అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు బల్దేవ్ గారు. ఇక మన పాప బాబు ఏం చేస్తున్నారో చూద్దాం రండి. ఇది తీసేయంటూ బ్లౌజ్ చూపించాడు. సార్, అసలేం మాట్లాడుతున్నారు మీరు? నేనొక ఆడపిల్లని, ఆడపిల్లతో ఇలాగేనా మాట్లాడేది? అబ్బచ్చా, నువ్వు ఆడపిల్లవా? నేను కాదనుకున్నానే అనగానే రోషంగా చూసింది అతన్ని. ఈ డర్టీ క్లాత్ నా ఇంట్లో ఉన్న నిన్ను, నీ ఒంటిని టచ్ చేయడానికి వీల్లేదు, తీసేయంటూ అరిచాడు. సరే సార్, నా రూమ్లోకి వెళ్ళి మార్చుకుంటాను. నో, ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే నీ నుండి వేరవ్వాలి అంటుంటే అప్పటి వరకు భయపడ్డ దక్షిత అతని మాటలకి కోపం వస్తుంటే అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి, పిచ్చి పట్టింది మీకు? ఒక ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు, ఒక పరాయి మగాడి ముందు ఎలా మార్చుకుంటుంది అనగానే అతని పిడికిలి బిగిసి మీ నోట్ల నుండి అరుపు తెప్పించాడు. నడుం మీద పడిన ఎర్రటి వేళ్ల గుర్తులకి ఏడుపు తన్నుకొస్తుంటే ఆపుకుంటూ కమ్ అగైన్ అన్నాడు. ఇక నొప్పితో గొంతులో నుండి మాట బయటకు రాలేదు. టెల్ మీ అంటుంటే మీరేమైనా నా మొగుడా మీ ముందు మార్చుకోవడానికి అనింది ఏడుపు గొంతుతో. అతని పెదవుల్లో సర్కాస్టింగ్ స్మైల్ వచ్చి చేరగా, అంటే నువ్వు కూడా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఏ, నేను మనిషిని కదా అనేసింది. ఎప్పుడైతే అతను ఆమె బ్లౌజ్ని రిమూవ్ చేయమన్నాడో అప్పుడే మన డస్కీ బేబీకి కోపం వచ్చిందనమాట. కోపంలో అతన్ని తిట్టాలనిపిస్తుంటే మాటకి మాట సమాధానం చెబుతోంది. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవడు ముందుకొస్తాడే? సార్, ఇట్స్ మై పర్సనల్ అనింది. ఆమె మాటకి మళ్ళీ అతని చేతి ఆమె నడుం మీదకి వెళ్తుంటే భయంతో పక్కకు తప్పుకుంది. ఆమె స్కర్ట్కి కట్టుకున్న థ్రెడ్ పట్టి లాగేశాడు. అలా లాగగానే గిరగిరా తిరిగి అతని ఛాతికి బలంగా తాకింది. ఆమె పావడ ఊడిపోయిందేమో అనుకొని గుడ్లు పెద్దవి చేసి అతన్ని చూస్తూ ఉంది. ఎక్కడికి పారిపోతున్నావు? నేను వెళ్ళమని చెప్పానా? ఒక్క క్షణం కూడా నీ ఒంటి మీద ఈ క్లాత్ ఉండడానికి వీల్లేదు అంటూ భుజం మీద బ్లౌజ్ని లాగుతూ అంటుంటే బాధగా అతన్ని చూసి, ఒక అమ్మాయిని మీరింత బాధ పెడతారని నాకు తెలీదు సార్. నిజంగా మీ కళ్ళ ముందు డ్రెస్ మార్చుకోమంటే మార్చుకుంటాను, నా ఆత్మాభిమానాన్ని చంపుకొని అంటుంటే ఇలాంటి సెంటి డైలాగ్స్ కొట్టి నా నుండి తప్పించుకోవాలని, ఈ డ్రెస్ నీ మీద ఉంచుకోవాలని భలే ప్లాన్ వేశావు అంటూ ఉండగానే దక్షిత కళ్ళు కిందకి దించి చూసి ఆమె స్కర్ట్ ఒంటి మీదే ఉంది అని గ్రహించుకొని జారుతుందేమోనన్న భయంతో దాన్ని గట్టిగా పట్టుకొని ఆమె బలాన్నంతా ఉపయోగించి అతని గుండెలపై చేయి పెట్టి ఒక్క తోపు తోసి పక్కన పడ్డ చున్నీని ఒక చేతితో తీసుకొని ఆమె భుజం మీద వేసుకొని అక్కడి నుండి డోర్ ఓపెన్ చేసుకుని పరిగెత్తింది తన రూమ్కి. ఆమె అలా పరిగెడుతుంటే బాలాజీ గుడ్లు బయటకు పొడుచుకొచ్చాయి ఆమెను ఆ పొజిషన్లో చూసి. ఇప్పుడు తన పొజిషన్ ఎలా ఉందంటే స్కర్ట్ని ఒక చేతిలో పట్టుకొని ఇంకో చేత్తో ఓనిని భుజం మీద వేసుకొని పరిగెడుతోంది దక్షిత. చూసే వాళ్ళకి వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందని ఖచ్చితంగా డౌట్ వచ్చేలా ఉంది.
అసలు నమ్మలేకపోతున్న బాలాజీ బుర్ర హీట్ ఎక్కుతుంటే ఓపెన్ అయిన డోర్కి లోపలికెళ్ళి, నువ్వు ఇలాంటి వాడివని అస్సలు అనుకోలేదురా అంటుంటే కళ్ళు చిన్నవి చేసి షార్ప్గా చూశాడు. నువ్వు ఎలా చూసినా ఒక అమ్మాయి జీవితాన్ని లాక్కోవడం చాలా పెద్ద తప్పు. రేయ్, బుర్రగాని దొబ్బిందా? ఏం మాట్లాడుతున్నావు? పొద్దున్నే ఏదైనా తాగి వచ్చావా? నేను కాదురా, నువ్వు నువ్వు తాగావు. నీకేదో అయింది, అందుకే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావు. ఆ అమ్మాయి ఎంత ఏడ్చుకుంటూ వెళ్తుందో చూసావా? ఇలా చేయడం మహా పాపం కదరా. దగ్గర పని చేస్తున్న తనని అని ఏదో అనబోయి ఛా అనుకుంటూ అక్కడ ఉండలేక ఇటువైపు తిరిగి వెళ్ళిపోతుండగా మళ్ళీ ఏదో డౌట్ వచ్చి వెనక్కి తిరిగి, అవును, నువ్వు ఏ అమ్మాయిలతో అక్కడి వరకు వెళ్ళావు కదరా, మరి దక్షితనెందుకు అని ఇంకేదో అంటుంటే తల మీద ఒక్కటి పీకాడు. ఇడియట్, దాంతో నా పని పూర్తవలేదు, నా రూమ్కి రమ్మని చెప్పు అంటూ వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదా? పాపం తగులుతుందిరా. నా చెల్లిని పరాయి మగాడి రూంలోకి ఎలా పంపించగలను? ఛీ, ఆ మాట అనడానికి కూడా అసహ్యంగా ఉంది. ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గులేదేమో గాని నాకుందిరా అని ఇంకా ఏదేదో అంటుంటే, రేయ్, నువ్విప్పుడు నోరు ముయ్యలేదనుకో, ఫ్లవర్ వాజ్ సెకండ్లో పగిలిపోతుంది అన్నాడు పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని చూపిస్తూ. ఇక వీడు కొట్టినా కొడతాడు అని నువ్వేం చేసినా కానీ ఆ అమ్మాయిని నేను పంపించను. ఆల్రెడీ తన జీవితాన్ని నాశనం చేశావు, ఇంకా ఎన్నిసార్లు అంటుంటే ఫ్లవర్ వాజ్ వెళ్ళి అతని హెడ్కి తాకుతుందనగా అక్కడి నుండి పారిపోయాడు బాలాజీ. రాస్కెల్ అని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు దక్ష్. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.